హాయ్, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ, అరుణాచల శివ. ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఒక మంచి వీడియోను మీకు నేను షేర్ చేయాలని అనుకుంటున్నాను. అదేమిటంటే ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది ప్రాబ్లం కాదు, మనమంతకు మనము క్రియేట్ చేసుకుంటున్నాము. ఇది ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నామంటే మన కోపాన్ని మనము కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల మనము పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మనకు చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న పనులలో కోపాన్ని వచ్చినప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారి ముందర మనము కోపాన్ని ప్రదర్శించకపోవడం చాలా మంచిది. మనకి మంచిది, పిల్లల ఫ్యూచర్కి మంచిది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువగా అనుసరించేది ఎవరిని అంటే తెలిసిన తల్లినే అనుసరిస్తారు. తల్లి చేసే ప్రతి నడవడిక, తండ్రి చేసే ప్రతి మాట, ప్రతివి కూడా పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ మన ప్రవర్తన, మనం ఇంట్లో ఉండే తీరు, మన వస్తువుల పట్ల ఉండే జాగ్రత్త, మనం ఏ విధంగా ఉంటున్నామో పిల్లలు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు. ఇది రియలీ. ఎందుకంటే నేను నా ఇంట్లో నా పిల్లలతో నేను చూసి అబ్జర్వ్ చేసిన విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. సో దీన్ని బట్టి చిన్న చిన్న విషయాలకు నేను కూడా ఇంట్లో ఏదైనా కానీ కోపం చేసుకుంటూ పిల్లల ముందరే మాట్లాడుతూ ఉంటే కొద్ది రోజుల తర్వాత పిల్లలు కూడా ఆ విధంగానే మాట్లాడము, తల్లిదండ్రులతో ఆ విధంగానే మాట్లాడము, పెద్దవాళ్ళతో ఆ విధంగానే మాట్లాడము జరిగిందనమాట. అప్పుడు నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. నా కోపాన్ని కంట్రోల్ చేసుకొని చిన్న చిన్న విషయాల పట్ల కోపం వచ్చిన మనమందరం ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నప్పుడు, పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ మనము మంచి ప్రవర్తన కలిగి ఉండి మంచి ప్రేమానురాగాలతో సహనంగా ఓపికగా ఉంటూ వారి దగ్గర మనము మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటే మనము మన ఫ్యూచర్ని కాదు వాళ్ళ ఫ్యూచర్ని నాశనం చేయకుండా మనం కాపాడిన వాళ్ళము అవుతాము. మంచి విషయాలను వాళ్ళకు చెప్తూ ప్రాక్టికల్గా మనం వాటిని చూపిస్తూ అంటే పిల్లలు చిన్న వయసులోనే మనము మంచి చెప్తే మంచిగా ఎదుగుతారు, చెడు చెప్తే చెడు మార్గంలోనే ఎదుగుతారు. దీనికి ఒక సామెత ఉంది, మొక్కై వంగనిదే మానై వంగున అని. చిన్నప్పుడు మనం ఆ మొక్కను ఎలా ఉంచితే అలానే పెరుగుతుంది. ఆ విధంగానే మన పిల్లలు మనం భక్తి భావం వైపు, మంచి సంస్కారం వైపు, నలుగురు పెద్దలలో కలవడము, పెద్దలను ఎలా గౌరవించడము, ఇంట్లో తల్లిదండ్రులతో ఎలా గౌరవించడము, తోడబుట్టువులతో ఎలా గౌరవించడము, ఈ విధంగా మనం చెప్తూ వాళ్ళతో ప్రేమతో చెప్పామనుకోండి ఏదైనా కూడా పిల్లలు యాక్సెప్ట్ చేస్తారు. అదే నువ్వు ర్యాష్గా మాట్లాడుకున్నారనుకోండి పిల్లలు కూడా భయపడతారు. ప్లస్ వారు కూడా వారి పిల్లలతో కానీ నెక్స్ట్ లేదా మనతో కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత అలానే బిహేవియర్ చేస్తారు. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రతి తల్లి తండ్రి చేయాల్సిన ముఖ్య పని ఏమిటంటే ఎంత కోపం వచ్చినా చిన్న చిన్న విషయాల్లో కూడా మనము పిల్లలు ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకొని వాళ్ళు ఉన్నప్పుడు మనం మంచి విషయాలు మాట్లాడుతూ మంచిగా వైపు వారిని మనము తీర్చిదిద్దితే పిల్లలు కూడా వారి ఫ్యూచర్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మంచి విషయాలను ఇంట్లో చేయగలరని కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి విషయాలను, ఎందుకంటే ఇది నా ప్రాక్టికల్గా నేను చూసిన విషయము నా పిల్లల పట్ల. సో ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలతో మంచిగా ఉంటూ హ్యాపీగా మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలండి. చేసుకుంటేనే మన ఫ్యూచర్ బాగుంటుంది, మన పిల్లల ఫ్యూచరు బాగుంటుంది, వారి పిల్లల ఫ్యూచరు బాగుంటుంది. మనం లక్షలు పెట్టి చదువును అందిస్తున్నాము కానీ మంచి ప్రవర్తన అందించకపోతే మనం ఎంత పెట్టినా వేస్ట్ కదా. సో కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం తల్లిదండ్రులము మంచిగా మన పిల్లల్ని మంచి నడవడికతో ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకి మంచి విషయాలు నేర్పిస్తూ ఉందాము. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.